నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. రండి వెళ్దాం. ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించమని, ఆయనను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించమని ఆజ్ఞ. మనం నిన్న ఆగి ఉన్నాం. అలా ఆయనను పూర్ణముగా ప్రేమించుచున్నప్పుడు ఆయన ఏం చేస్తానన్నారు అంటే, ఒకటి ఆయన ధాన్యమునిస్తారు, అంటే ఆహారంనిస్తారు. ఆ ఆహారంలో ధాన్యము, ద్రాక్షారసము, నూనె సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. రెండవదిగా శత్రువుల్ని వెళ్ళగొట్టాలని ఆయన ఉద్దేశం. ఏంటండి రెండవది? శత్రువును వెళ్ళగొట్టాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన మాట వింటే చాలు, మాట వినని స్వభావంను మార్చుకొని మాట వినే స్వభావంలోనికి వచ్చి ఇక దాన్ని కంటిన్యూ చేస్తున్న వారమై ఉంటే చాలు. ఈ రెండు కార్యాలు చేయాలని ఆయన ఉద్దేశిస్తున్నారు. ఒకటి ఆహారం ఇవ్వాలని, రెండు శత్రువుల్ని వెళ్ళగొట్టాలని. చెప్దాం ఈ మాట. ఒకటి ఆహారం ఇవ్వాలని, రెండు శత్రువుల్ని వెళ్ళగొట్టాలని, రెండవదిగా శత్రువులను వెళ్ళగొట్టాలని. హల్లెలూయా. మనందరి జీవితాల్లో ఆయన ఎక్కడెక్కడ ప్లాంట్ చేశారో, మనల్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేశారో, చూపించి పంపించారో, నిర్ణయించి పంపించారో, చూపించలేదో, ఆయన ఎక్కడెక్కడ ఉంచారో, భూమి మీద ఉన్న ప్లేసెస్ లో ఎక్కడెక్కడ ఉంచారు. ఈరోజు చూడండి, ఆయా ప్రాంతాల నుంచి మనం అందరం చేరాం కదా. అలా ఎక్కడెక్కడ మనం ఉంచబడ్డాము, ఆయా అన్ని ప్లేసెస్ నుండి శత్రువులు వెళ్ళగొట్టబడాలి. రెండోది ఆహారం దయచేయబడాలి. అంటే మనం చేయవలసిన కార్యం ఆయన మాట వినడం. ఆయన మాట వినే స్థాయి ఎలా ఉండాలంటే, కొంచెం విని కొంచెం వినకుండా కాదు, పూర్ణంగా సంపూర్ణంగా ఆయన మాట వినడమే, ఆయన ఆజ్ఞ పాటించడమే ప్రేమ. అది ఎక్కడెక్కడ అంటే, ఎలా అంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో. ఆత్మయే జీవింపజేస్తున్నది. ఆత్మ పూర్తిగా లోబడాలి. చాలా సార్లు ఆత్మ సిద్ధంగా ఉంటుంది, శరీరం సహకరించదు. శరీరంలో ఏలుబడి చేస్తూ ఉన్నదే హృదయం. శరీరంలో ఉన్న హృదయాన్ని లోపరుచుకోవాలంటే ఆత్మ సమృద్ధిగా పనిచేయాలి. ఆత్మ సిద్ధంగా ఉంటుంది, చాలా సార్లు శరీరం సిద్ధంగా ఉండదు. అలా కాకుండా ఆత్మ పూర్తిగా హృదయాన్ని లోపరుచుకొని రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్న అనుభవమే ఆయన మాటను పూర్తిగా వినే అనుభవం. మనం ఎప్పుడు ఆయన మాట వింటాం? సంపూర్ణంగా ఆయన్ని ప్రేమించినప్పుడు. మనం ఎప్పుడు ఆయన్ను ప్రేమించినట్టు? ఆయన మాట సంపూర్ణంగా వినినప్పుడు.
ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. మనం ఎప్పుడైతే ఇలా తయారవుతామో అని ఏది చెప్తే చేయాలండి. నేను నీకు చూపించబో దేశంకి వెళ్ళంటే ఎస్ లార్డ్ అనాలి. ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అంటే ఎస్ లార్డ్ అనాలి. ఎక్కడెక్కడ వై లార్డ్ అంటున్నామో ఆ అన్ని ఏరియాల్లో ఓడిపోతున్నాము. ఆయన చేసేదంతా మంచి అని నమ్మాలి. ఎక్కడెక్కడ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నాము అక్కడ ఓడిపోతున్నాము. సంపూర్ణంగా ప్రేమించిన వాని ఎదుట డౌట్ ఉండదు, అనుమానం ఉండదు, సందేహంలో తీరుస్తారు ఆయన. ఆయన మీదంత గుడ్డి నమ్మకం పెట్టుకోవాలి. మనం మోసం చేయవాడిని నమ్మినంత ఆశీర్వదించు వాడిని నమ్మలేకపోతున్న స్థితిలోను స్థాయిలోను ఆగుతున్నాం. మనం పూర్తిగా ఆయనను ప్రేమించుటలో ఫెయిల్ అవుతున్నాం. ఎప్పుడైతే గ్యాప్ లేకుండా, అంటే పావువంతు, అరవంతు, ముప్పావంతు అని వంతులు లేకుండా సంపూర్ణం హోల్ మొత్తం ఆయనకి ఇస్తామో అప్పుడు ఆయన చేసే కార్యాలు ఉంటాయి. నిన్నటి దినాన్ని మనం ఆహారం గురించే చూసుకున్నాం. ఆ ఆహారాన్ని ఇచ్చే పద్ధతులు ఎలా ఉంటాయో చూసుకున్నాం. ఒక గొప్ప విందులో ద్రాక్షారసం అయిపోతే కూడా ఎలా ఇస్తారు అనేది మనం విన్నాం. పరలోకపు రూల్ వేరు, భూమి యొక్క రూల్ వేరు. ఇక్కడ పరలోకపు నీతి భూమి మీద నెరవేర్చబడాలి అంటే ఆయన రిప్రజెంటేటివ్ గా మనం నిలబడాలి. ఆమెన్. ఆమేన్. ఇక్కడ జరుగుతున్న కార్యం ఒకటి చూడండి. భూమి మీద నీకు కలిగి ఉన్న దాన్ని వ్యయపరుచుతుంటే అయిపోతూ ఉంటుంది. అంటే 5 రొట్టెలు 2 చేపలు ఒక వ్యక్తికి నువ్వు ఆహారంగా పెట్టినా, 2 వ్యక్తులకి ఆహారంగా పెట్టినా అది తింటున్న కొద్దీ అయిపోతాయి. కానీ ఆయన చూపిస్తున్న లెవెల్ అది కాదు. ఒక్కొక్కరికి పెట్టు, అది డబుల్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఎంత మంది ఉంటే అంత మందికి సరిపడా ఆ కొంచెంలో నుంచే దొరికేటట్లుగా ఆయన చేయగల సమర్థుడు. జీవాహారం యొక్క రూల్ అది. తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాదు, ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువ కాకుండా అందరికీ అనుగ్రహించేలాగా ఆయన డిజైన్ చేశారు. వాక్యం హృదయపు లోతుల్లోనికి వెళ్ళాల, చొచ్చుకొని వెళ్ళాల. ప్రతి ఉదయం ఎలాగైతే ఆనాడు ప్రజలు మన్నాను ఏరుకొని తెచ్చుకొని డైరెక్ట్ గా ఏం తినలా, దానిని మరలా దంచుకొని రొట్టెగా మార్చుకొని కాపుకొని వాళ్ళకి ఎలా కావాలంటే అలా దాన్ని మరలా వండుకొని తినేవాళ్ళు. అలా నువ్వు వింటున్న వాక్యం విడిచిపెట్టడానికి కాదు, నువ్వు వింటున్న వాక్యం విని విడిచిపెట్టడానికి కాదు, మరలా దాన్ని చక్కగా దంచుకోవాలి. ఒక్కొక్క విత్తనం దంచుకోవాలి. ఎలాగైతే రోకల్లో ఒక్కరే దంచితే ఎక్కువ సమయం పడుతుందో, మన మొక్కల మీద ధ్యానించుకుంటున్న సమయం మేబీ అన్ని గింజలు నలగడానికి చాలా ఎక్కువ సమయం పట్టచ్చు. ఇప్పుడు 2-3 కలిసి 2-3 రోకళ్ళు పట్టుకుని దంచుతున్నారు అనుకోండి, ఒక పోటు నేను వేస్తే ఒక పోటు నువ్వు వేయి అన్నట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పోటు వేస్తుంటే ఎలాగైతే ఆ ధాన్యం దంపుడికి
మెత్తగా అవుతుందో, పిండిగా అవుతుందో, అలా వాక్యం వింటున్న వాక్యం విత్తనాల వంటివి వెళ్తున్నాయి, మంచిదే. వాటిని సరిగా ఫలింపులోనికి తీసుకుని రావాలంటే దంచే అనుభవం కావాలి. నెమరు వేసుకోవాలి, ఒక్కొక్క మాట నెమరు వేసుకోవాలి. అలా ఎప్పుడైతే చేస్తామో దానిని ఇక భుజిస్తున్న లెవెల్లోనికి మనం వెళ్ళాలి. ఆయన ఆజ్ఞను పాటించుటే నాకు ఆహారం అనే లెవెల్లోనికి వెళ్ళాలి. రోజు వింటున్న వాక్యం నా జీవితంలోకి రావాలనే ఆశ కలగాలి. ఒక్కొక్క మాట మనం స్వీకరించి దాన్ని అంతం వరకు చేపట్టేవారుగా మారిపోవాలి. ఆయన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ ఆయన ప్రేమించడం అంటే అలా ఉండాలి. ఒకసారి చెప్పిన మాట విడిచిపెట్టడానికి కాదు, మరలా ఆయన దానిని ఆగమనేంత వరకు దానిని కొనసాగించాలి. చూడండి, రాయి అని చెప్పినప్పుడు మొదలుపెట్టిన పరిస్థితి మాట వింటున్న అనుభవమే. రాయొద్దు అని చెప్పినప్పుడు ఆపకపోతే అది మాట వింటున్న అనుభవం కాదు. అలా ప్రతి అనుభవంలో ప్రభు ఏం చెప్తున్నారు, ప్రభు చిత్తం ఏమిటి అని తెలుసుకుంటూ నెరవేరుస్తూ వెళ్తున్న ఒక ప్రయాణమే మనం చేయవలసిన ప్రయాణం. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే శత్రువుల్ని వెళ్ళగొడతారు. పలుకుదాం ఈ మాట, శత్రువుల్ని వెళ్ళగొడతారని. శత్రువుల్ని వెళ్ళగొడతారు. నిజానికి మనం ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలో చూసుకుంటున్నాం. కానీ ఈరోజు చదువుకున్న వాక్య భాగం ఒకసారి చూడండి. 81వ కీర్తన 11వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినక పోయిరి. మాట వినలేదని ఒక బాధ ఉందండి ప్రభుకి. నా ప్రజలుగా చేసుకున్నాను, నా స్వకీయ సంపాదనగా చేసుకున్నాను, నా జనమని పిలిచాను, నా పేరు పెట్టాను, నా ఆజ్ఞలన్నింటినీ ఇచ్చాను. అయినను మాట వినకపోయారు. మాట వినున్నట్లుగా చేయడానికి ఐగుప్తును విడిచిపెట్టి ఒక సుదీర్ఘమైన ప్రయాణంలోకే తీసుకుని వెళ్ళా. అయినను మాట వినలా. అందుకే చూడండి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు, అంటే స్వకీయ ఆలోచన అంటే వారికి ఇష్టం వచ్చిన సొంత ఆలోచన, ఆ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లట. వారి కఠిన హృదయం లేదా హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అడ్డగించలా ప్రభు అంటున్నారా? వారి ఫ్రీ విల్ కి నేను వారిని వదిలిపెట్టాను అంటున్నారు. వారి ఫ్రీ విల్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళు నడుస్తున్నారు. దేవుడిచ్చు ఆలోచనను పక్కన పెట్టి మాట వినకుండా వారి స్వకీయమైన ఆలోచనలు, ఆ ఆలోచనలను గమనించిన దేవుడు వారి హృదయ కాఠిన్యానికి వారిని వదిలేశారట. రోజు మన జీవితాల్లో కూడా చాలా సార్లు మన మాట వినని అనుభవంలో వెళ్ళినప్పుడు మన ఇష్టం చొప్పున చేయడానికి ఆ కఠినమైన హృదయం, అంటే మాట వినని ఒక హృదయమును బట్టి
మన మార్గాల్లో దేవుడు విడిచిపెట్టేస్తూ ఉంటారు. సరే వెళ్ళు, ఏ ప్రయాణంలో ఉంటావు ఉండు అని విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఆయన చెయ్యాలనుకున్న పనులు జరగవు. కానీ మాట వింటున్న అనుభవం ఒకరికి ఉందా, అప్పుడు వారి పూర్ణ హృదయంతో ఆయన మాట వినిన దాన్ని బట్టి ఆయన కదలాల్సిన వేలో ఆయన కదులుతారు. ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆయన మాట వినలేదని బాధపడుతున్న అదే ఏరియాలో 16వ వచనం చూడండి. అయ్యో, నా ప్రజలు మాట వినిన యెడల ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన యెడల ఎంత మేలు, ఎంత బాగుండేది. మాట వినక చరిత్ర అంతా పాడైపోయిందండి. అయ్యో, మాట వింటే ఎంత బాగుండేదో. ఎందుకు తెలుసా? 14వ వచనం చూడండి. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. ఈరోజు ఎందుకు మన శత్రువులు వెళ్ళగొట్టబడట్లేదంటే కారణం ఏంటప్పుడు? మనం మాట వింట్లా. అర్థమైందా? ఇంకా ఎందుకు విరోధులు అలాగనే ఉన్నారు అంటే కారణం మనం ఇంకా మాట వింట్లా. మనం మాట మన శత్రువులని ఎంతమందికి అర్థమవుతుంది? మన కార్యాలు ఎందుకు జరగట్లేట్లా? పూర్తి విధేయత చూపించలేకపోతున్నాం. ఇనుము మట్టి కలిసి ఉన్నట్టుగా కొంచెం మాట వింటున్నాం, కొంచెం వినట్లా. ఆయన కావునంగా సంపూర్ణంగా లొంగుదురు. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషను తృపరచెదను. 2 శారీరక ఆహారం, 2 ఆత్మీయ. అతి శ్రేష్టమైన గోధుమలు. ఈ పదార్థం నార్మల్ గా ఒక పదార్థం అయి ఉంటుంది. నాసి రకం ఉంటాయి, కల్తీ ఉంటాయి, శ్రేష్టమైనవి అతి శ్రేష్టమైనవి ఉంటాయి. వాటన్నిటిలో కూడా ది బెస్ట్ దొరకదు, రేరుగానే దొరుకుతుంది. దానికి కొనగలిగిన సామర్థ్యత కలిగిన వాడు కొంటాడు, వాడు కొంటాడు. అలా అటు శారీరకమైన ఆహారము, అతి శ్రేష్టమైన భాగాలు ఇస్తారట. అటు ఆత్మీయ ఆహారం కూడా అతనే ఇస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? బేసిక్ గా ఆయన మాట వినినప్పుడు. సమయం ఆయన ఇవేవి చెయ్యరని అర్థం. చుట్టూ శత్రువులు అలాగే ఉంటారు, విరోధులు అలాగే ఉంటారు. గోధుమల వరకు తేనె ఉన్నదంటే ఉంటది, అంతే ఈజీగా అయిపోతూ ఉంటది. కొండ తేనెతో తృప్తిపరచబడే అనుభవం ఉండదు. పొలంలో ఉన్న తేనె చూడండి, దాని టేస్ట్ వేరు. కొండ తేనె చూడండి, దాని టేస్ట్ వేరు.
ఏది ఎక్కువ ఉంటది? కొండతేనే. ఏంటి? ఆకాశ వర్ష జలము నుండి క్వాలిటీ ఖచ్చితంగా వేరేనే ఉంటుంది. దేవుడు అటువంటి తేనెతో తృప్తిపరుస్తానని. నార్మల్ గా పొలంలో పండిన ఆహారం వేరు, ఆకాశమును తెరిచి దేవదూతల ఆహారమైన మన్నాను భుజించే అనుభవం. దాన్ని బట్టి దాని విలువ తెలియక సనిగి గొనిగిన అనుభవాలు ఉన్న మన పితరుల అనుభవాలు వేరు. అందుకే కనుక వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశం 11వ అధ్యాయం మనం 13వ వచనం చదివాం, 14 చదువుకున్నాం, 15 చదువుకున్నాం, 16వ వచనం చదువుకుందాం. చూడండి, నీ పశువులకు మరియు నీవు తిని చదువురా. 15 నుంచి చదువురా. 15 నుంచి. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మలిపించదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని యెడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. దేవుని స్తోత్రం. అనిస్తున్న హెచ్చరిస్తున్నారు, శత్రువుల్ని శీఘ్రంగా వెళ్ళగొట్టాలి, మనకి మంచి ప్రదేశంగా అది ఉండాలి, ఆయన ప్లాంట్ చేస్తున్న దేశం ఎంతో మంచిగా ఉండాలి, మనకి తృప్తిగా బ్రతకాలి అని ఆయన ఆశపడుతున్నారు. కానీ ఆయన చెప్తున్న మాట, నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మలిపిస్తా, ఇవన్నీ చేస్తా. కానీ ఏం చేయాలి? మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. చాలా పెద్ద డేంజర్ జోన్ ఇది. మొట్టమొదటిగా మాయలలో చిక్కుపోయే అనుభవం ఉండొచ్చు. హృదయం మాయలలో చిక్కిపోతే ఆయన త్రోవలో నుండి వేరు పడిపోతాం. చూడండి, స్పీడ్ గా వెళ్ళిపోతున్న ఒక ట్రైన్ అనుకోండి, పట్టాలు తప్పితే ఎలా ఉంటది? ముందుకు వెళ్తుంది అది. పట్టాలు తప్పేయంటే చాలు, కనీసం నించునుండే అనుభవం కూడా ఉండకపోవచ్చు, బోర్ల పడిపోతుంది, పక్కకు పడిపోతుంది. అలా పట్టాల మీద నుంచి బ్రతుకు కూడా తప్పించబడే అనుభవం ఇది. కారణం ఏంటి? మాయలలో చిక్కుకున్న హృదయం. చెప్దాం, కారణం ఏంటి? మాయలలో చిక్కుకున్న హృదయం. స్తోత్రం. ఈ డేంజర్ జోన్ లో పడకుండా జాగ్రత్త పడమని హెచ్చరిక ఆలోచన ఇస్తున్నారు. మాయలలో చిక్కుకుపోవద్దు.
మీ హృదయము మాయల్లో చిక్కుకొని త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా జాగ్రత్త పడండి. అంటే ఇది ఎంత డేంజర్ జోనో ఆలోచించాలి. దీనిలో నుండి ఇతర దేవతలకు మొక్కే అనుభవం వెంటనే రాదు. మొదట హృదయం మాయల్లో చిక్కుకుంటది. అర్థం బయటికి రాలేని విధంగా అక్కడ చిక్కుకుపోయే విధంగా అల్లికలు అక్కడ అల్లబడిన అల్లికల్లో పడిపోతాం, లేదా గుంటల్లో పడిపోతాం. అంటే మాయ చేయువాడు ఎప్పుడు పడతామా అని ఒడ్డిన ఊరిలో పడిపోతాం. వాని అల్టిమేట్ గోల్ ఏంటి? విగ్రహముల తట్టు తిప్పడం. అలా మాయలలో చిక్కుపోకూడదు. అది ఫస్ట్. రెండోది, అలా చిక్కుకున్న వాడు మార్గం తప్పి, అంటే పక్కకు పడిపోయిన ఒక ట్రైన్ బోగీలు ఊహించుకోండి. అలా మార్గంలో మనం తప్పి త్రోవ విడిచిపెట్టి పడిపోతున్న అనుభవంలోకి వెళ్ళిపోతాం. తర్వాత పెంచే అనుభవంలోకి వెళ్ళిపోతాం. అలా చేయకుండా చూసుకోమని చెప్తున్నారు. ఇతర దేవతలను పూజించడం అంటే కేవలం ఒక విగ్రహం పెట్టుకొని పూజిస్తున్న అనుభవం మాత్రమే కాదు. ఆలోచించండి. ఇతర ఆకాశం ఒక దేవతగా ఉంది, వర్షం ఒక దేవతగా ఉంది, సూర్యుడు ఒక దేవతగా, చంద్రుడు ఒక దేవతగా, ఇలా వస్తువులు అన్ని కురులుగానే చేసేసారు. ఆఖరికి సాలిపురుగు కూడా దేవతే. ఏంటండి సాలిపురుగు? చెప్పండి ఏంటి? సాలిపురుగు. సాలిపురుగు కూడా దేవతే. స్థితిలో చుట్టూ ఉన్న ప్రజలు వాటినే దేవతలు, దేవుళ్ళుగా అనుకొని అనుసరిస్తున్న సమయం. మాయలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడాలి. వాటికి మొక్కని అనుభవంలో నిలబడగలగాలి. ఏ ఏరియాలో ఇశ్రాయేలీలు పడిపోయారో ఇప్పుడు అర్థమవుతుందా? అలా చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండమని ఈరోజు ఆలోచన ఇస్తుండగా, ఒక్క జాగ్రత్తగా ఉండడం కాదు, జీవితం అంతా మాట వింటున్న అనుభవంలోకి వెళ్ళిపోదాం. శీఘ్రంగా ఆయన శత్రువుల్ని వెళ్ళగొడతారు. శ్రేష్టమైన గోధుమలతో, శ్రేష్టమైన కొండ తేనెతో ఆయన తృప్తి పరుస్తారు. అట్టి అనుభవాల్లోనికి వెళ్దాం. దాని కొరకే ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.